గుర్తింపునివ్వాలి. ఆ గుర్తింపు లేకపోవడం వల్లే మరి బీసీలు గతంలో కుల వృత్తులపై దర్జాగా బతికిన బీసీలు ఇలా బీసీలకు కుల వృత్తులు అంతరించిపోయి గూడుగంటలేని పరిస్థితులలో బీసీలంతా గల్ఫ్ దేశాలకు వెళ్ళి గల్ఫ్ దేశాలకు విధించిన ఆంక్షలకు తిరిగి వచ్చి చేసిన అప్పులు తీర్చలేక మనోవ్యాధితో మంచం పట్టి ఎంతో మంది మరణించిన సంఘటనలు చూపూరు. కార్యాలయాన్ని వేములవాడలో ప్రారంభించడానికి గల కారణం మరి తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాలతో కూడుకున్నది. రాష్ట్ర రాజధానిలో బీసీ సాధికారత సంఘ కార్యాలయం ఉంటే మరి ఉత్తర తెలంగాణ జిల్లా వాసుల సమస్యలు ఏమొచ్చినా వాటి పరిష్కారం చేయాలన్నా వాటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నా నేరుగా మనమే హైదరాబాద్ వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. శ్రమతో కూడుకున్న పని, సమయంతో కూడుకున్న పని, డబ్బుతో కూడుకున్న పని. కాబట్టి ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలకు వేములవాడ పట్టణంలో రాజరాజేశ్వర స్వామి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఈ యొక్క పుణ్యక్షేత్రంకి రాష్ట్రంలోని నలుమూలల నుండి చాలా మంది వస్తుంటారు. మన బీసీ కులాల వాళ్ళు కూడా లక్షలాది మంది దర్శనం కొరకు ఇచ్చేసుకుంటారు. ఇక్కడ కార్యాలయం ఉంటే పరిపాలన సౌలభ్యం కొరకు, వారికి అందుబాటులో ఉండడం కొరకు తరచుగా ఈ ఉత్తర తెలంగాణ జిల్లాల సమస్యల గురించి, సమస్యల పరిష్కారం గురించి, భవిష్యత్తులో మన సమస్యల పైన ఎలా పోరాటం చేస్తే బాగుంటుంది, వాటికి ఎలా కృషి చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంగానే ఈ పుణ్యక్షేత్రంలో మరి ఉత్తర తెలంగాణ జిల్లాల కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని మరి గౌరవ అధ్యక్షులు కొండదేవయ్య గారు చక్కటి నిర్ణయం తీసుకున్నందుకు ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నాను. ఇకపోతే ఈ బీసీ సాధికారత సంఘం లక్ష్యం, ఉద్దేశాలు, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే మనం ప్రధానంగా ముందుగా బీసీలు ఐక్యంగా ఉండాలి. బీసీలంతా ఏకతాటిపైకి రావాలి. సమస్యల పరిష్కారం కొరకు మనం సంఘటితంగా ఉండాలంటే సంఘాలు అవసరం. సంఘాలు లేనిది మరి మనం పటిష్టంగా ఉందాము, పారదర్శకంగా ఉందాము, వాటి పరిష్కారానికి మార్గం కూడా దొరకవు. మరి ఈరోజు బీసీలు రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ఈరోజు బీసీ సాధికారత సంఘం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులాలు 136 పేర్ల మీద ఉన్నారు. 56% ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. మరి వారందరికీ న్యాయం జరిగే విధంగా, ఒక బాధ్యత విధంగా ఈరోజు బీసీ సాధికారత సంఘాన్ని 2019లో రిజిస్టర్ చేసి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. మరి ఇక్కడ చాలామంది హైదరాబాద్లో బీసీ కులాల వాళ్ళందరూ చాలామంది పేదరికంలో ఉంటారు. వాళ్ళందరూ హైదరాబాద్ వచ్చి వాళ్ళ కష్టాలు బాధలు చెప్పుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈరోజు ఇక్కడ నేను మున్నూరు కాపు సంఘంలో 2 దశాబ్దాల నుంచి పనిచేయడం జరుగుతుంది. మరి ఈరోజు కాపులను దాదాపు 80 లక్షల మంది ఉన్న కాపులందరికీ ఒక ప్రతినిధిగా యూనిట్గా తీసుకురావడం జరిగింది. మరి అలాగే ఈరోజు చాలా వరకు కూడా అందరూ కూడా నాకు అడుగుతున్నారు, అన్న ఒక కాపులానికే మీరు ప్రతినిధిగా ఉంటూ మరి బీసీలకు కూడా హెల్ప్ చేస్తున్నారు, కానీ బీసీ సాధికారత సంఘంలో ఒక బాధ్యత తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మందికి ఒక న్యాయంగా చేసే వాళ్ళు అవుతారని వారు చెప్పిన విధంగా ఆలోచన విధానంతో నేను బీసీ సాధికారత సంఘంలో ఒక రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా బాధ్యత తీసుకొని ఈరోజు వేములవాడలో మనకు మొట్టమొదటిగా నేను పుట్టిన ఇక్కడ భూమి గుండభూమి కాబట్టి ఇక్కడ నుండే స్టార్ట్ చేద్దామని 33 జిల్లాల్లో కంపెనీ వేసే ముందు ఇక్కడ పులాస నరేందర్ గారిని మరి ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి బీసీల కోసం చాలా రోజుల నుంచి నా చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తున్నాను. అలాంటి వ్యక్తి జిల్లా అధ్యక్షులుగా ఉంటే ఇక్కడ న్యాయం జరుగుతున్న ఉద్దేశం కొద్దీ వారిని ఒక జిల్లా అధ్యక్షులుగా, ఉమ్మడి జిల్లా కన్వీనర్గా వారికి నియామకం చేశాము. దాని తర్వాత కూడా పట్టణ కమిటీ కూడా ఇక్కడ వేములవాడ పట్టణంలో ఉన్న 26 బీసీ కులాలను ఐడెంటిఫై చేసి ప్రతి కులానికి ఒకరిని తీసుకొని ప్రతినిధిగా వారు నియామకం చేశారు. వారందరూ కూడా ఈరోజు సన్మానం చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఒక నాకు ఎందుకంటే ఈ కమ్యూనిటీలో కానీ సేవాభావంలో కానీ అవగాహన ఉంది, ఒక ఎమ్మెల్యేకు పోటీ చేశాను కాబట్టి మరి అందరికీ ఎలా న్యాయం చేయాలనే ఉద్దేశం కొద్దీ ఈ వేములవాడ పుణ్యక్షేత్రంలో ఇక్కడ 5 జిల్లాలు దాదాపుగా ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 5 జిల్లాలు ఈ వేములవాడ పుణ్యక్షేత్రంకు చాలామంది వస్తుంటారు. మరి ఇక్కడనే మనము
రాష్ట్ర కార్యాలయము మనం ప్రారంభోత్సవం చేసినట్టయితే ఎవరైనా కూడా ఒక 2 గంటల్లో ఇక్కడ ప్రతి మీటింగ్ నెలకు ఒకసారి పెట్టుకునే విధంగా ఈ కార్యాలయం ప్రారంభోత్సవం చేస్తాము. మరి మీరందరూ కూడా రేపు పొద్దున ఈ బీసీ సాధికార సంఘంలో మనకి జిల్లా కమిటీతో పాటుగా పట్టణ కమిటీ, మహిళా కమిటీ, రైతు కమిటీలు, ఇంకా 10 అమ్మల కమిటీలు, యూత్ కమిటీ ఉంటుంది. వారందరూ కూడా మనము బీసీలందరినీ కలుపుకొని రేపు రాజ్యాధికార దిశగా మనం ప్రయాణం చేయాలి. ఈరోజు తక్కువ పర్సెంట్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో అసెంబ్లీలో చూడండి. ఈరోజు మన బీసీల కోసం కొట్లాడే పరిస్థితి, బీసీలకు న్యాయం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే హైదరాబాద్లో నేను 25 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను కాబట్టి మరి ప్రతి పల్లెటూరులో ఈరోజు ఒక కాపులే పేదరికంలో కాదు, చాలామంది బీసీలు కూడా పేదరికంలో ఉన్నారు. కాబట్టి ఆ ఆలోచన విధానం కొద్ది ఈరోజు ఈ సంఘంలో ముందుకు వచ్చినాడు, బాధ్యత తీసుకున్నాడు. తప్పకుండా బీసీలందరికీ ఎవరైతే మీకు ఈ దాదాపు ఒక్కొక్క జిల్లాలో కూడా 30-35 కులాలు బీసీ సంఘాలు వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు. వారందరికీ కూడా స్టేట్ లెవెల్లో ప్రాధాన్యత ఇచ్చి, జిల్లాలో ప్రాధాన్యత ఇచ్చి రేపు పొద్దున వచ్చే స్థానిక ఎన్నికల్లో బీసీలందరూ ఎక్కువ మంది సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, మరి దాని తర్వాత వచ్చే 4 సంవత్సరాల ఎన్నికల్లో ఈరోజు ఏదైతే తక్కువ పర్సెంట్ ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో రేపు బీసీలు అంతమంది ఎమ్మెల్యేలు కావడానికి కోసం నా వంతు ప్రయత్నం చేస్తాను. దానిలో ఈ రాజన్న జిల్లాలో ఉన్న బీసీ కుల బాంధవులందరూ కూడా నాకు తోడుగా ఉండి మన ముందు అందరం కూడా ఒక యూనిట్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మంది బీసీలకు ఆదర్శంగా పనిచేయాలని కోరుతూ మరి ఈ కార్యక్రమంలో గుర్తుపెట్టుకోండి, ఈ రోజు వరకు కూడా బీసీలందరూ ఒక అన్నదమ్ముల్లాగా ఈరోజు 136 కులాలు ఈ రోజు కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి. దేవేంద్ర గౌడ్ గారితో ఉన్న 30 సంవత్సరాల నాకు అనుబంధము. మేము అక్కడ హైదరాబాద్లో స్వతంత్ర సమరయోధుల ఆడిటోరియం కట్టించాం. మీరు ఎప్పుడైనా లోటస్ ఫండ్ హైదరాబాద్ అప్పలాసు రాజేశ్వరరావు గారు, మేము ఏగుమూల శెట్టి గారు, మేమందరం కూడా ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు. కమ్యూనిస్ట్ పార్టీ నుండి నేను తెలుగుదేశం పార్టీలో వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అయినాడు. మరి వారిని గౌరవంగా ఇక్కడ హైదరాబాద్లో మా ఎమ్మెల్యేని గౌరవం ఉంచాలనే ఉద్దేశం కొద్దీ ఆ రోజు తప్పకుండా మనము త్యాగం చేయాలి. కాబట్టి అలాగే ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా దేవేంద్ర గౌడ్ గారితో హిమాయత్ నగర్లో తెలుగు ఆగ్రహాలు వచ్చిన తర్వాత ఆత్మగౌరవ భవనాలు వాళ్ళు ఇస్తుంటే ఎవరు ముందుకు రాలే, ఏ సంఘం కూడా ముందుకు రాలే. అప్పుడు మేము బీసీ సాధికారు మన దేవేంద్ర గౌడ్తో మేము మాట్లాడినప్పుడు 2 దశాబ్దాలు నేను పునరుకాపు కులం కోసం పనిచేస్తున్నాను. ఇప్పుడు కూడా స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. దాదాపు 20-25 కోట్ల మంది కాపులు, వాళ్ళందరి కోసం కూడా ఈరోజు మీ మునరుకాపు ఇక్కడ ఈ పుట్టిన బిడ్డ, బీసీ బిడ్డ అమెరికాలో కూడా పార్లమెంట్ భవనం ముందు కూడా నేను మాట్లాడినాను మొన్న అమెరికాలో. ఈరోజు 50 స్టేట్లలో ఎవరు కానీ కాపులే కాకుండా ఇదివరకే మన దేవన్న అందరం కలిసి మాట్లాడుకోవడం జరిగింది హైదరాబాద్లో. నా పేరు చలపతిరావు, గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్ర అధ్యక్షుడు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా బీసీ సంఘానికి, సాధికార సంఘానికి నేను ఉన్నాను. అదేవిధంగా నా కులానికి ఆర్యక్షత్రియాల కులానికి కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఇంకా కాంగ్రెస్ సీనియర్ లీడర్గా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్ర ఈఎస్ఐ హాస్పిటల్ ఎంప్లాయీస్ యూనియన్ ఒక 4200